దేవుడి రాజ్యాన్ని వెతకాలి. ఒకటి, ఎప్పుడు నీలో వెతకాలి. 2, నీ బయట ప్రపంచంలో ఆయన రాజ్యాన్ని కడుతూ ఉండాలి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నీలో వెతకాలి ఆయన రాజ్యం. ఆమెన్. నీలో వెతకాలి ఆయన రాజ్యం. ఆయన రాజ్యం అనగా, దేవుని రాజ్యం అనగా మాటలతో కాదు కానీ శక్తితో ఉంది. దేవుని రాజ్యం ఏమనగా నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అంటే దేవుని రాజ్యం నీలో ఉంది, సమాధానంతో ఉంటావు నువ్వు. ఆమెన్. దేవుని రాజ్యం నీలో ఉంది, నీవు ఆనందంతో ఉంటావు. ఆమెన్. గంటకో రకం మారిపోతాడు మనిషి. గంటకో రకం, పూటకో రకం, రోజుకో రకం. ఎందుకు మారిపోతున్నావు నువ్వు? ఎవరిని తెలుసుకున్నావో తెలుసా? నువ్వు ఎవరిని నమ్ముకున్నావో తెలుసా నీకు? ఎవరు నీలో ఉంటున్నారో తెలుసా నీకు? ఆయన ఎలాంటి వాడో తెలుసా నీకు? ఆయన పూటకోసారి మారుతాడా? గంటకోసారి మారుతాడా? రోజుకోసారి మారుతాడా? ఆయన ఏంటో తెలుసా? మారని దేవుడు. ఆమెన్. మారని దేవుడు. ఆ మారని దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు ఆయనలాగా మారాలే కానీ నువ్వు ఇంకొకరిలాగా ఎందుకు మారిపోతున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయనలాగా మారాలి. నువ్వు ఆయనలాగా మార్పు చెందుతుండాలి. నీ ప్రవర్తనలో, నీ క్రియల్లో, నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ కళల్లో, సమస్తములో ఆయన ప్రభావము చేత నువ్వు కనపరచబడాలి, నింపబడాలి, ప్రభావితం అవ్వాలి. అంతేగాని మరి వేరే వాళ్ళ ద్వారా ఎందుకు ప్రభావితం అవుతున్నావు? అది దుష్టుడు చేత ఎందుకు నువ్వు ప్రభావితం అవుతున్నావు? ఇదివరకే నేను మీకు చెప్పి ఉన్నాను, మీతో పంచుకొని ఉన్నాను. నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఒకతను సడన్గా నాకు ముందు వచ్చాడు. అతనే బూతులు తిడుతున్నాడు. నేను మాత్రం చిరునవ్వుని చెరుపుకోలేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. పోరా పాపిష్టోడా, నీ కొరకు నా నవ్వును ఎందుకు జరుపుకుంటాను నేను? దేవుడికి స్తోత్రం కలుగునుగా. నా సమాధానం నా తండ్రి ఇచ్చాడు. నీ అంతలో నువ్వు అడ్డొస్తావు, నీ అంతలో నువ్వే బూతులు తిడతావా? అయినా నేను దేవుని స్తుతించడం అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నవ్వుకుంటున్నాను హాయిగా. కలవరం అవసరమే లేదు. కలవరం అవసరమే లేదు. కలవరం అవసరమే లేదు. నీటి పొంగును చూసినప్పుడు, ఆ గాలిని చూసినప్పుడే పేతురు మునగడం ప్రారంభించాడు. యేసయ్యను చూసినంతసేపు నీళ్ళ మీద నడిచాడు. ఎటువైపు చూస్తున్నావు? ఎందుకు కలవరం నీకు? ఎందుకు దుఃఖం నీకు? ఎందుకు భయం నీకు? ఎందుకు ఆందోళన నీకు? ఏమైపోతుంది? ఏమీ అవ్వదు. ఏమయ్యింది?